గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మినహా అన్ని రోజుల్లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడెట్టిన ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు టైం వచ్చిందనుకోవచ్చా? మరోవైపు బులియన్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నెలలో గోల్డ్ 16,000 తగ్గింది. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఏకంగా 30,000 పడిపోయింది. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? గోల్డ్పై ఇన్వెస్ట్ చేయొచ్చా? గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టిన వారు ఏం చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏం చేస్తే మంచిది? ఇలాంటి అంశాలపై మనతో డిస్కషన్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ముగిశాయి. అయితే నెక్స్ట్ ఎలా ఉంటుందని అనుకోవాలి? ఇప్పుడు అంటే ఫ్రైడే ఒక్కరోజే అంటే 5 డే విన్నింగ్ స్ట్రీక్ అనేది కొంచెం పెరిగింది కాబట్టి ఓ రకంగా చూస్తే ప్రాఫిట్ బుకింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు. వరుసగా 5 రోజులు పెరిగింది, కొంచెం పడచ్చు కదా, ఎందుకంటే 4 to 5% పెరిగింది. 2.5% పట్టడం అనేది పెద్ద ఇది కాదు కదా. సో డెఫినెట్ గా రీట్రేస్మెంట్ అనేది రావాలి కూడా, వస్తేనే బెస్ట్. అది కూడా ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఎసెన్షియల్ అనుకోవచ్చు. యుఎస్ లో ఎసెన్షియల్ అనే కంపెనీ గైడెన్స్ అంటే మరీ అంత బ్యాడ్ గా కాదు కానీ బట్ గైడెన్స్ అనేది ఫర్దర్ ఇది అంత బాగుండకపోవచ్చు అనేది వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఉంది. ఐటీ సర్వీసెస్ మొత్తం. సో అందుకని ఆ ఎసెన్షియల్ బాగా 18% పడింది. దాని అనుగుణంగా ఇన్ఫోసిస్, ఏడిఆర్ కానీ అవన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో అట్లా నాస్డాక్ డౌన్ అయినప్పుడు మన మార్కెట్ కూడా డౌన్ అయింది. సో ఇక్కడ పరిస్థితి చూసేదానికి వార్ సెటిల్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అవుతుంది అన్నారు. మళ్ళీ ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేశారు. సో అది సెటిల్ అయిపోయింది ఫైనల్ గా. తర్వాత సెటిల్ అయింది అనుకోండి, మన మార్కెట్ అయిపోయిన తర్వాత సెటిల్ అయింది. సో ఇవన్నీ కూడా 5 డే విన్నింగ్ స్ట్రీక్ ఒకటి, ప్లస్ వరుసగా పెరిగింది కాబట్టి 5% పెరిగింది కాబట్టి కొంత రిట్రేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది న్యూస్ నెగిటివ్ గా ఉన్నప్పుడు. సో అట్లా బయట మళ్ళీ అటాక్ అయిందనే ఇది, ఈ న్యూస్ అన్ని కూడా ఫ్లేర్ అప్ అయ్యేదానికి కొంచెం రిట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అదే అనుకోవచ్చు. లాంగ్ ట్రెండ్ మారలేదు. షార్ట్ టర్మ్ జిటరీ ఇట్లాంటివి ఉంటాయి సర్వసాధారణం. ఇట్లాంటి కొత్తది ఏదైనా వచ్చినా మళ్ళీ ఇప్పుడు క్యూబా అనొచ్చు, లేకపోతే గ్రీన్లాండ్ అనొచ్చు, ఆయన వేరే దాని మీద అటాక్ చేసి మళ్ళీ అట్లాంటివి రావచ్చు. అట్లాంటివి రావు అని చెప్పలేం కదా. సో ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అన్ని ఫెంటాస్టిక్ ఉన్నాయి. మన Q4 కూడా బ్యాడ్ గా ఏం లేదు, బ్రహ్మాండంగా ఏం లేదు. నెక్స్ట్ Q1 కూడా బాగుండొచ్చిన ఎక్స్పెక్టేషన్. G7 చూస్తే G7 లో కూడా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా దాదాపుగా అంటే ఖరారు అయిపోయి సైన్ అవ్వాలి. సో అంటే ఇదివరకు ట్యాక్స్లని అదని కొంచెం రచ్చరైంది కదా, అవన్నీ కూడా 18 months తర్వాత ఇద్దరు, ట్రంప్ గారును మన మోడీ గారు కలిసి లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. ప్లస్ ఇంకోటి ఏంటి, June 15th నుంచి యూకే FTA అగ్రిమెంట్ కూడా స్టార్ట్ అయింది. సో అట్లా ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్లస్ నవంబర్ ఎండింగ్ ని డిసెంబర్ నుంచి యూరోపియన్ FTA అగ్రిమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఉరుసు అనుకుంటామా, అవేమంది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంది. సో హైయెస్ట్ వన్ అది కూడా. సో వచ్చేవన్నీ కూడా మంచి తరుణాలే. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ అనుకోవచ్చు. లాంగ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. షార్ట్ టర్మ్ లో ఇట్లాంటి జిట్రే సర్వసాధారణం. మామూలుగా ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇలాంటిది పడినప్పుడు చిన్నగా ఇట్లాంటి వాటి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని. కేవలం ఐటీ డ్రాగ్ అయిన వల్లే ఇన్ఫోసిస్ కానీ, టాటా మోటార్స్ కానీ, HCL కానీ బిగ్గెస్ట్ లూజర్స్ అనుకోవచ్చు ఒక రకంగా. అక్కడ ఎసెన్షియల్ పడింది, అక్కడ నాస్డాక్ పడింది కాబట్టి ఐటీ ఇండెక్స్ 3.6% పడింది. అంటే మేజర్ ఇండెక్స్ కదా, సర్వీస్ ఓరియంటెడ్ మేజర్ ఇండెక్స్ కాబట్టి ఎక్కువ అదర్ వాళ్ళు కూడా 5 రోజులు పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కాబట్టి కొంచెం తగ్గింది అనుకోవచ్చు. సో జియో పొలిటికల్ కొంచెం స్లైట్ గా ఇది వచ్చింది అనుకున్నారు, కానీ మళ్ళీ సెటిల్ అయిపోయింది. సో సిగ్నేచర్ కూడా అయింది, ప్లస్ 14 point తో ఇద్దరు సెటిల్ చేసుకున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. సో అది ఎంతవరకు ఇది చేశారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఇరాన్ ని చేసుకొని ఎదురు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నట్టు ఒక రకంగా. ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫెయిల్యూర్ ఇస్ ఫెయిల్యూర్ 100%. సో ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నా చేస్తారా మళ్ళీ, ఏదన్నా అటాక్, వేరే దాన్ని అటాక్ చేసి జనాలకు చెప్పుకోవాలి కదా, యుఎస్ జనాలకు చెప్పుకోవాలి కదా, నేను ఇది చేశాను అది చేశానని. సో అట్లా ఏదైనా చేస్తారా? చేయకుండా మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా ఏమన్నా ఉంటారు. మిడ్ ఎలక్షన్స్ లో ఏమన్నా 195 దేశాలకి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇస్తారా అనేది కూడా ఉంది ఒక ఇది. ఎందుకంటే
జస్టిన్ ట్రూడో కెనడాలో ఎలా చేశారో మేబీ ఇక్కడ కూడా అలా అయ్యే ఛాన్సులు ఉన్నాయంటే 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే 195 దేశాల్లో ఇబ్బంది పడుతున్నాయి కదా, అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఈ రకంగా చేస్తే ఈ ఒక్కరేమో మోడీ స్ట్రాంగ్, మోడీ బ్రహ్మాండం అంటే మళ్ళీ మళ్ళీ మనం చేసేది చేస్తాడు ఆయన. యా ఎట్లా ఎట్లా చూడాలి? ఒక అంటే డాలర్ అనేది డిఫేమ్ అవుతుంది, డీడాలరైజ్ అవుతుంది ఆయన చేసే ఇదిని బట్టి చిన్న చిన్నగా. సో అందుకని కొంచెం కొంచెం ఇది అవుతుంది అనమాట. సో డెఫినెట్ గా ఇప్పుడు పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు డెవలప్ కంట్రీస్ ఏం చేయాలి? చిన్న చిన్న సార్ అయితే కంట్రీస్ అయితే ఇప్పుడు వచ్చే వారం ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? వచ్చే వారం అంటే మీకు కాషియస్ గా అంటే డౌన్ సైడ్ అంత లేదు కానీ అప్ ట్రెండే ఉండొచ్చు బహుశా. Yeah. మీకు అంటే సపోర్ట్ లెవెల్స్ చూసినా కొంచెం మీకు అప్ సైడ్ సపోర్ట్ లెవెల్ చూస్తే 23,854, 23,600 ఇది అంటే అప్పర్ సైడ్ చూస్తే 24,100, 24,100 102 క్రాస్ అయితే మీకు 24,600 ఫిబొనాచి సిరీస్ ప్రకారం 24,600. నెక్స్ట్ ఇది ఏంటి 100% బులిష్ జోన్ అంటే 25,102. లాస్ట్ టైం కూడా 25,102 క్రాస్ అయిన తర్వాత 2 times 100 దాకా వచ్చి వెనక్కి వచ్చింది. థర్డ్ టైం 102 కట్ అయి పైకి వచ్చి 26,277 హైకి వచ్చింది. సో ఈసారి హై చూడదా అంటే 100% హై క్రాస్ అయ్యే ఛాన్స్ తొందరలో ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్స్ వస్తున్నాయి అన్ని. సో ఈ సంవత్సరం మొన్నటి దాకా ఈ సంవత్సరం హై క్రాస్ అవుతాయి, ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కానీ అన్ని వరల్డ్ మార్కెట్లు అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. 30% 40% లో ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొట్టిన తర్వాత కూడా హైలో అంత పర్సెంట్ పార్టీలో ఉన్నాయి. మనం ఇంకా ఆల్ టైమ్ హైకి దూరంగా ఉన్నాం. ఫ్రెష్ ఆల్ టైమ్ అక్కడ దేవుడు ఎరుగు ఇప్పటిదాకా. సో ఇప్పుడు నుంచే కొంచెం మూవ్మెంట్ వచ్చినాయి, చేంజెస్ వచ్చినాయి. సో ఇక్కడ నుంచి కొత్త న్యూస్ అలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అట్లా ఏం రాకుండా, కొత్త రాకుండా ఉంటే సో మిగతా పారామీటర్స్ అన్ని బాగున్నాయి కాబట్టి Q1 కూడా సపోర్ట్ చేసింది అనుకోండి. Q1 కూడా బ్రహ్మాండంగా వస్తే నెక్స్ట్ సో డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్లస్ గ్రీన్ ఎనర్జీ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అన్ని స్టేట్ మీద గ్రీన్ ఎనర్జీ మీద తొందరగా వర్క్ చేయమని. అందుకని ఆ స్టాక్స్ అన్ని కూడా మూవ్మెంట్స్ వచ్చినాయి. గ్రీన్ ఎనర్జీ కనుక ఇది చేసుకుంటే సో డెఫినెట్ గా డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కంపెనీస్ కూడా బాగుండే ఛాన్స్ ఉంటాయి. ఆ సెక్టర్ బాగా పెరిగే ఛాన్స్ కూడా కనబడుతున్నాయి.